కృష్ణానది జలాల విషయంలో ఒకప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డితో, అప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్న జగన్మోహన్ రెడ్డితో క్విడ్ ప్రోకో ఆయనకున్న సన్నిహిత సంబంధాలతోటి కృష్ణా జలాల దోపిడీకి బార్లా తలుపులు తెరిచారనేది మీ ఆరోపణ. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఉన్న సన్నిహిత సంబంధాలతోటి కృష్ణా జలాలు దోపిడీ చేస్తున్నా పట్టించుకోవడం లేదని ఇప్పుడు బీఆర్ఎస్ ఆరోపణ. ఈ రెండు ఆరోపణలలో మొత్తం మీద నష్టపోయేది తెలంగాణ ప్రజానీకం, ప్రధానంగా మీకు సంబంధించి దక్షిణ తెలంగాణ ప్రజానీకం. దీనికి ఏం చెప్తారు? ఇక్కడ దక్షిణ తెలంగాణ, ఉత్తర తెలంగాణ క్వశ్చన్ కాదు. తెలంగాణ రాష్ట్రం సమైక్య రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డది, తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మళ్ళీ దక్షిణ ధ్రువ ఉత్తర ధ్రువ మాట్లాడారు ఇప్పుడు అవసరం లేదు. ఒకటి ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, కేవలం 200 కోట్లు ఖర్చు పెడితే కాళేశ్వరం ప్రాజెక్టు 5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే బదులు దాన్ని మాత్రం పట్టించుకోకుండా, మరమ్మతులు చేయకుండా కాళేశ్వరం ప్రాజెక్టుని పెండింగ్లో పెట్టి కేవలం దక్షిణ తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఆయన ప్రాంతానికి తప్ప ఉత్తర తెలంగాణకు ప్రయోజనం చేకూరే విధంగా మాట్లాడడం లేదని ఇది ఇప్పుడు ఈ రెండు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం కూడా జరుగుతుంది. అది మూర్ఖత్వం. దక్షిణ ఉత్తర అని మాట్లాడే మూర్ఖత్వం. ఎవరు మాట్లాడే మూర్ఖత్వం. అది రియాలిటీ ఫ్యాక్ట్. రియాలిటీ అట్లంటే నేను చెప్తాను కదా, పాలమూరు ప్రాజెక్టు మనం పాలమూరు అయినాక అటు పోదాం, కాళేశ్వరం పోదాం. పాలమూరుకు సంబంధించి మీరు నీటి కేటాయింపులు తీసుకురాలే, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తీసుకురాలే. రెండవది మీరు ఇంకో మాట మాట్లాడాడు మళ్ళీ పాలమూరు ప్రాజెక్టు గురించి. పాలమూరు ప్రాజెక్టు గురించి కేసీఆర్ ఏమన్నాడు? జాతికి అంకితం చేస్తుందని ఒక పంపు ఆన్ చేసిండు. అది నార్లా ప్రజల పోసి మొదటి లిఫ్ట్ నుంచి రెండవ లిఫ్ట్ వరకు అసలు కెనాలే పూర్తి కావాలి. తర్వాత ఎకరానికి నీళ్ళు ఇవ్వాలంటే కాలువలు ఉండాలి కదా. అసలు ఏ కాలువలు శాంక్షన్ ఈనాటికి కూడా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ లేదు. మెయిన్ కాలువస్ లేవు, అటు డిస్ట్రిబ్యూటర్స్ లేవు, మైనర్స్ లేవు, సబ్ మైనర్స్ లేవు, ఫీల్డ్ ఛాన్స్ లేవు. ఇప్పుడు శాంక్షన్ కూడా ఇవ్వలే. శాంక్షన్ ఇచ్చి ఈ మొత్తం ప్రాజెక్టు పూర్తి చేయాలంటే 80,000 కోట్లు అవుతుందో, అది పూర్తి వరకు 1,00,000 కోట్లు అవుతుందో. 27,000 కోట్లు ఖర్చు పెట్టి నేను పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేసినా, 90% పూర్తి చేసినా, జాతికి అంకితం చేస్తున్నాను మాట్లాడితే, అంటే నేను పాయింట్ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే రమేష్ గారు, మనిషి మాటల్లో ఎంత నిజాయితీ ఉందనేది మనకు అర్థమవుతూ ఉంది. ఎందుకు ఇవి జరుగుతూ ఉన్నాయి మరి? ఇవన్నీ లేకుండా రెండవది అసలు నీళ్ళు ఇచ్చే పరిస్థితి రాలే. మీరు పంపులకు అడ్వాన్స్ పేమెంట్ చేసిండ్రు? మొత్తం పంపులకు